కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రరావు అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇదే క్రమంలో అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు బాకీ ఉన్న హామీల కార్డులను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేదంటే ప్రజా ఉద్యమంలోకి వెళ్తానని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇల్లు గడప గడప తిరిగి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇలా నెరవేర్చాలని ఇలా ప్రజా ఉద్యమం మొదలైనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు పేరిట ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఇలా ప్రజల పక్షాన ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ యొక్క నేపథ్యంలోనే బాకీ కార్డులన్నింటినీ కూడా ఇలా ప్రతి ఇంటింటికి ప్రజల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు వాళ్లకు అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విధంగా కార్యాచరణలో ప్రజలకు అండగా ఉండేటువంటి కార్యక్రమమే ఈ యొక్క బాకీ కార్డులను ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ సందర్భం.